ఒక చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజూ ఒక వీధి కుక్క నిశ్శబ్దంగా పడుకుని ఉండేది. ఎవరికీ హాని చేయదు, ఎవరి మీద అరవదు. ప్రయాణికులు ఇచ్చే కొద్దిపాటి ఆహారంతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. వర్షం పడినా, ఎండమండినా అదే స్టేషన్ దాని ఆశ్రయం. కొందరు దాన్ని గమనించేవారు, మరికొందరు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు. ఒకరోజు రాత్రి భారీ వర్షం కురిసింది. స్టేషన్ పక్కన ఉన్న డ్రైనేజ్ నిండిపోయి నీళ్లు వేగంగా ప్రవహించసాగాయి. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ డ్రైనేజ్ దగ్గర జారిపడి నీటిలో కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా భయంతో నిలిచిపోయారు. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆ వీధి కుక్క ఒక్కసారిగా నీటిలో దూకింది. వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలో తన శక్తినంతా పెట్టి ఆ పిల్లాడిని చేరుకుంది. పిల్లాడి షర్ట్ని పళ్లతో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు లాగింది. కొద్ది క్షణాల్లోనే పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే కుక్క శరీరం అంతా వణికిపోతుంది. అయినా అది అక్కడే కూర్చుని పిల్లాడి వైపు చూస్తూ ఉంది. ఆ సంఘటన తర్వాత ఆ స్టేషన్లోని అందరూ ఆ కుక్కను గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. ఎవరో ఒకరు దానికి పేరు పెట్టారు, హీరో అని. రోజూ ఆహారం పెట్టడం, నీళ్లు ఇవ్వడం మొదలైంది. ఒకప్పుడు ఎవ్వరూ పట్టించుకోని ఆ వీధి కుక్క ఆ రోజు నుంచి అందరి హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ కథ మనకు ఒక విషయానికి చెబుతుంది. మనుషులలో కనిపించని మానవత్వం కొన్నిసార్లు మాటలేని జంతువుల్లో కనిపిస్తుంది.